నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో CITU అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభను సీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుండి సీఎం ఫంక్షన్ హాల్ వరకు సుమారు 300 మంది ఆశా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహాసభలో CITU రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షురాలు సుజాత ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. PFESA సౌకర్యం కల్పించాలి. అట్లాగే మెడికల్ సెలవులు ఇవ్వాలి, ఆదివారం సెలవులు ఇవ్వాలి, సంవత్సరానికి 20 రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలి. అట్లాగే ఈరోజు పని భారం పెరిగి అంటే పారితోషికం లేని పనుల వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీటిని పని భారాన్ని తగ్గించాలి. అట్లాగే స్ఫూటం డబ్బాలను మాతోని మోయిస్తున్నారు, మాతోని మోయించొద్దు. అట్లాగే నెలకిన్ని గర్భిణీలు ఉండాలి, ఇన్ని డెలివరీలు ఉండాలనేసి అంటే సహజంగా కాకుండా ఇన్ని టార్గెట్లు ఉండాలనే కండిషన్ ప్రభుత్వం పెడుతుంది. ఆ కండిషన్లు రద్దు చేయాలి. అందుకని ఇవన్నీ కూడా మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అనేక హామీలు ఇచ్చింది. 18,000 ఫిక్స్డ్ వేతనం, ఇతర అనేక హామీలు కూడా ఇచ్చింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిష్కారం చేయాలి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కనీస వేతనం, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి. కల్పించలేనట్లయితే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం. ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేసి ఈ మహాసభ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో శ్రీ సత్యసాయి పబ్లిక్ స్కూల్ ఆవరణలో అకాల వర్షం వల్ల స్కూలు పరిసర ప్రాంతాలు నీటిలో జలమయమయ్యాయి. స్కూల్ లోపలికి వెళ్లాలన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పరిసర ప్రాంతాలు నీటిలో జలమయం కావడంతో స్కూల్లోకి విషసర్పాలు వస్తున్నాయి. స్కూల్ కరెస్పాండెంట్ PAN వర్మ మాట్లాడుతూ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు స్కూల్ రోడ్లు, డ్రైనేజీ పట్ల నిర్లక్ష్యత వహిస్తున్నారు. దయచేసి మాకు రోడ్డు నిర్మించవలసిందిగా కోరారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి డ్రైనేజ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ వర్షం కురిసినటువంటి వర్షం నీటిలో పాములు, అలాగే కప్పలు, రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి జంతువులన్నీ కూడా వచ్చి ఇళ్లలో కూడా పాములు వస్తుండటం జరుగుతుంది. దయచేసి అధికారులు గమనించి వెంటనే మన పంచాయతీ వారు దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా స్కూల్ పిల్లలకి మరి సరైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తారని వారికి సవినయంగా మనవి చేస్తూ, పరిసరాలన్నీ కూడా జలమయమైపోయాయి. దీనివల్ల టీచర్స్గా మాకు అంతకంటే ఎక్కువగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కలన్నీ మునిగిపోవడం వల్ల ఇక్కడికి వచ్చే కప్పలు, పాములు వీటి బెడద కూడా ఎక్కువగా ఉంది. ఈ నీళ్లు అనేది బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల ఇల్లు నిలబడిపోయి ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంది. కావున ప్రభుత్వం వారు, లోకల్గా ఉండే పంచాయతీ వారు, అలాగే మండల పరిషత్ వారు ఈ విషయాలను కొంచెం పరిగణించి దీని మీద చర్యలు తీసుకుని మమ్మల్ని, మా పిల్లల్ని ఈ వరద నీరు బారి నుంచి కాపాడతారని కోరుకుంటూ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం CSC నందు ఈరోజు కురిసిన చిన్నపాటి వర్షానికి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన డ్రైనేజీ వసతి లేక ఆసుపత్రి చుట్టూ మోకాలు లోతు నీరు నిలబడి రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్, పాలక మండలి నిర్లక్ష్యం వల్ల విషసర్పాలు చేరుతున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ఊపందుకున్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నారావారి నకిలీ మద్యంపై ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పేదలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్యంకి ఉపయోగపడే విధంగా మందులు సప్లై చేస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పేదలని ఇంకా పాతాళంలోకి తొక్కే విధంగా కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడము మనందరం కూడా ఈరోజు చూస్తున్నాము. ఎంతో మంది ఆడబిడ్డలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది కాళ్ళు కూడా వాళ్ళు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఈ ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము చూపిస్తే ఈ రోజు మందు విచ్చలవిడిగా కల్తీ మందుని ఇళ్ళకి శాతం డోర్ డెలివరీ చేసి ప్రాణాలు ఎలా తీయాలని చెప్పి ఈ కల్తీ మద్యాన్ని ఈరోజు అందిస్తూ ఎలాగ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం అడుగులేస్తున్న ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. కల్తీ మద్యాన్ని తయారు చేసి పేద ప్రజలు ఆరోగ్యంతో ఎవరైతే ఆ ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని, బెల్ట్ షాపులు వీధి వీధికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో బెల్ట్ తీస్తామని చెప్పడం కాదు, మీరు బెల్ట్ షాపులు తీయించండి చాలు అని చెప్పి మేము సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము అనకాపల్లి జిల్లా చోడవరంలో కల్తీ మద్యం విక్రయాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. వర్షం మధ్యలోనే చోడవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు బెల్ట్ షాపుల నిర్మూలన, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రెడ్డి గారు స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించి అలాగే నవంబర్ 12వ తారీఖున జిల్లా స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్ని మరింత చైతన్యపరిచేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్పందన, వారికి వచ్చినటువంటి మద్దతు, రానున్నటువంటి కాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నంత వరకు ఏదైతే వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి రాష్ట్ర ప్రజల తాలూకు సహకారం, వారి తాలూకు మద్దతుతో పెద్ద ఎత్తున ఈ పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ సంతకాలు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. తొలి సంతకం ఈరోజు మేమందరం కూడా పెట్టి రేపు రానున్నటువంటి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా పార్టీ నిర్వహించబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైసీపీ 5 ఏళ్ల పాలనలో టీ దొరకని చోటులో మద్యం అమ్మకాలను జోరుగా నడిపిందని జనసేన పార్టీ భీమడోలు మండలం అధ్యక్షుడు ప్రతిమదన్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ప్రజా అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. మద్యం కల్తీ ఆరోపణలపై సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 100 రోజుల్లో సమస్యగా ఓపెన్ చేస్తే బెల్ట్ తెస్తాం, తాట తెస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న చూస్తే మా నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప్పాడ వెళ్లి ఉప్పాడ తీర ప్రాంతంలో 100 రోజుల్లో సమస్యకి పరిష్కారం కనుగొనకపోతే మేము రాజకీయాలైనా వదులుకుంటాం కానీ ప్రజలు మట్టుకు మోసం చేయమని. అంటే ఇటువంటి మంచి నాయకుల ద్వారా ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కానీ అటువైపు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి మంచి నాయకులతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా మరి పరిపాలన దిశగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే వారం లేక బ్లూ మీడియా ద్వారా ఈ రోజు నకిలీ మద్యం అని చెప్పి ఆరోపణలు చేసుకుంటా దానికి కూటమి ప్రభుత్వానికి మనకలంటించే విధంగా ఇటువంటి వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
గమనించారు కాబట్టి కేవలం మిమ్మల్ని 11 సీట్లతో మిమ్మల్ని అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు నిన్న సిట్ విచారణలో ఎవరో ఒక వ్యక్తి జోగి రమేష్ గారి పేరు చెప్తే దాన్ని నిరూపించుకోవాల్సిన జోగి రమేష్ మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారి మీద చేసిన ఆరోపణలు కూడా మేము పూర్తిగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పి ఎటువంటి ఆరోపణలు లేకుండా నిష్పక్షపాతంగా ఈ సిట్ విచారణ కొనసాగుతుందని చెప్పి అందరినీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మా ఉంగుటూరు నియోజకవర్గం పేవల జనసేన పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా బెల్ట్ షాపులు కనుక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష నియామకం కోసం కార్యకర్తల అభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా అబ్జర్వర్ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. అయితే అదే ఉద్దేశంతో ఈ రోజు కూడా స్థానిక ఎన్నికలు కొంచెం దూరం పోయి కోర్టు విషయంలో స్థానిక ఎన్నికలు పోవడం జరిగింది. మనం అన్ని స్కీమ్లు ఏవైతే మనం ఎన్నికలు ఆలోచించామో అవన్నీ కూడా మనం సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాం. 100% 100% ఎవరితో కూడా కాదు, కానీ మనం 80% అందరూ కంప్లీట్ చేసి ప్రజలను తీసుకొని పోతా ఉన్నాం. మనము పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మీరు పేపర్ల ద్వారా టీవీల ద్వారా చూస్తున్నారు. మరి సుప్రీంకోర్టు కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఎప్పుడు కూడా ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. మీకు 10 రోజులు వస్తాయా, నెల రోజులు వస్తాయా, 2 నెలలు వస్తాయో కానీ బాగా జరుగుతాయి. మీరందరూ కూడా ముందునే అందరూ తయారైనగా అన్ని విషయాలు సర్పంచ్ ఎన్నికలతో డిప్యూటీ ఎన్నికల్లో పోటీ చేద్దామని వినిపిస్తున్నామా కానీ తప్పకుండా ఆ కార్యక్రమం త్వరలోనే ఉంది. మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటే మీరందరూ కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్ లో కానీ మా నారాయణ మళ్ళా పూర్వవైభవం కష్టపడి తెచ్చుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ప్రతిపాదనల మేరకు కుప్పం షాదీఖానా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బాషాతో పాటు సభ్యులుగా మరో 4గురిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా అబ్దుల్ గఫార్, ఫరూక్, మహాదర్, సహానజ్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కొనసాగుతారు. కన్వీనర్గా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఉంటారు. నూతనంగా నియమితులైన కుప్పం షాదీఖానా చైర్మన్ సర్దార్ బాషా మరియు కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మన జాకీర్ కానీ మళ్ళీ మన యువకుళ్ళు యాదవ్ కానీ, సలీం కానీ, ఉమర్ కానీ, ముజీబ్ కానీ, ఇమ్రాన్ కానీ, మళ్ళా మన రియాద్లో మన సలీము, మన ఉమర్ ఖాన్ ఆయన ఇప్పుడు మనకు చాలా ఇస్తే జాలు గారికి, అదేవిధంగా ఇంకా మన ఏఎంసీ డైరెక్టర్ మన ఇర్ఫాన్ గారికి కూడా అందరూ నాకు రావాలని, పెద్ద ఆయనకి ఇవ్వాలా, పెద్ద మనిషికి ఇవ్వాలని అందరూ చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా కుప్పంలో ఉండే మా మసీద్ ముతోలీలకు సెక్రటరీలు కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతాను. ఎలాంటే వాళ్ళు కూడా నాకు నియోజకవర్గం లెవెల్లో సర్దార్ మీకు ఇస్తే చాలా చంద్రబాబు నాయుడు ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా, పిఎస్ మురత్తం ద్వారా, రాజ్ కుమార్ ద్వారా, సురేష్ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో నాకు ఈరోజు ఇచ్చినారు. ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను. మళ్ళీ ఈ షాదీ మహల్ ఎన్ని ఏళ్ళుగా 5 ఏళ్ళుగా పెళ్లి కూడా జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్టోబర్ 23న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కేశనపల్లి, ములికిపల్లి, శివకోడు గ్రామాలలో చేయవలసిన ఏర్పాట్లు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు శాసనసభ్యులు దేవవరప్రసాద్. జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతిలో ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, డీఎస్పీ మురళీమోహన్, ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, ఎన్డీఏ నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏమైనా ఎక్స్పోజ్ అయిందంటే చాలా ఇబ్బంది. అసలు అది శాండ్ అనేది మిషన్ అయితే పెట్టకూడదు. కానీ ఈ బాంబులు, ఈ చెట్లు రిమూవ్ చేయడానికి మిషన్ తప్పలేదు. ఇదంతా మన లేబర్ వాళ్ళకి తహసీల్దార్ ఒప్పుకున్నారు మేడం. ఆయన అడ్జస్ట్ నవీన్ గారు ఎంటర్ అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని మీ దగ్గర. మళ్ళీ ఏమైనా ఎక్స్పోజ్ అయిందంటే చాలా ఇబ్బంది. అసలు అది శాండ్ అని వాళ్ళకి ఇది అన్ని పట్టాలండి. తహసీల్దార్ ఒప్పుకున్నారు మేడం. ఆయన అడ్జస్ట్ నవీన్ గారు ఎంటర్ అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని మీ దగ్గర. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజావారికోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పిఠాపురం ఆటో యూనియన్ వారు వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 15,000 ఆర్థిక సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందించేది. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు. నేడు ఆటో డ్రైవర్స్ వచ్చి మమ్ములను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు బొజ్జ సతీష్, గిరీష్ వర్మ మరియు ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం టైంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఆటోలందరికీ 2,000 లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా పిఠాపురంలో లైసెన్స్ ఇచ్చే విధంగా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటాం. మరి నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలకు ఉండే విధంగా మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళకి నష్టం అవుతుంది, ఉచిత బస్సు కట్టడం వలన గుర్తించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆటో కుటుంబంతో ఎప్పుడూ కూడా వర్మ కలిసి ఉంటాడని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించి మండలంలో ఉన్న పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్లను గుర్తించి మరమ్మతులు చేసి విద్యార్థులకు మంచినీటిని అందజేసేలా జిల్లా మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమిళ కోరారు. లేకపోతే కరుపాం గురుకులంలో జరిగిన సంఘటన ప్రతి పాఠశాలలో జరిగే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. కలుషిత నీటి కారణంగా అనారోగ్యం బారిన పడి మరి 2 విద్యార్థులు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరి మిగిలిన విద్యార్థులందరూ కూడా అనారోగ్యంతో అదేవిధంగా పచ్చకామెరలతో బాధపడుతూ మరి విశాఖపట్నం
కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి మనకు కూడా రాకముందే ముందు జాగ్రత్త తీసుకోవాలని మరి గౌరవ మన మంత్రివర్యులు గుమ్మడి సంజయ్ రాణి గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. మరి ఈ పాచిపెంట మండలంలో ఎక్కడెక్కడైతే ఆర్ఓ ప్లాంట్లు అనేవి నిరుపయోగంగా ఉన్నాయో, అంటే మరమ్మతులకు గురై ఉన్నాయో, వాటన్నిటినీ కూడా గుర్తించి మరమ్మతులు చేయించి మరి విద్యార్థులకు మంచినీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటారని మరి ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పార్వతీపురం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి ప్రాంతాన్ని వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖిలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సో ప్రధానంగా ఇక్కడ గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి విఏలు, మండల స్థాయిలో పనిచేసేటటువంటి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే పాడి పరిశ్రమ ముగ్గురు అధికారులు కూడా ఇక్కడ మనకి 300, 400 మాకు తెలిసిన వాళ్ళు మా గ్రామస్తులు ఉంటే ఆకే కొంచెం వేసేస్తాము. అనుకునే ఇబ్బంది లేదు. బాగా సక్సెస్ఫుల్గా చేసి సరిపోతుంది. వ్యవసాయ బాగా లాభం మాకు అప్పుడు నష్టపోతున్నారు. మీ అబ్జర్వేషన్ 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని విజయవంతంగా నడపడం ఎలా అనేటువంటిది ఒక ప్రధాన అంశం. మనకు ఒక 2 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, లేదా 1 ఎకరానే ఉంది. రైతు ప్రధానంగా ఫుల్ టైమర్ అవుతారు. తక్కువ భూమి ఉండే వాళ్ళు పార్ట్ టైమర్ అయిపోతారు. 1 ఎకరాలైనా అదే శ్రమ అవుతుంది, 5 ఎకరాలకైనా అదే శ్రమ అవుతుంది. అదేవిధంగా ఉన్న భూమి ఎకరాన్ని దాంట్లో చాలా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు, ఒకే పంట వేసే వాళ్ళు ఉన్నారు. సంవత్సరం పొడవునా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం ఒక పంట వేసి ఖాళీగా ఉండే వాళ్ళు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం దుర్గేరులో పంపు స్టోరేజ్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి చేసిన మంత్రివర్గ తీర్మానాన్ని రద్దు చేయాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సభ జరిగింది. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరు వర్మ మాట్లాడుతూ 2000 మెగావాట్ల పంపు స్టోరేజ్ హైడ్రా పవర్ ప్రాజెక్టు దర్గేరులో ఏర్పాటు చేయాలని, మంత్రి సంధ్యారాణి తీర్మానాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈ ఏరియాలో రైతులకు ఉపయోగపడే సూరపాడు మినీ రిజర్వాయర్ను ఏర్పాటు చేసి పంట భూములకు నీరు అందించాలని ఆయన అన్నారు. చూస్తున్నాం, అక్కడ మన సంఘం గ్రామాలు ఉన్నాయి, మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి నిర్వాసితుల పరిస్థితి ఒక్కసారి మన వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మనకు భూములు వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తాయని ఆ మాత్రం మీరు భ్రమలో పడితే మీ జీవితాలను సర్వనాశనం చేస్తున్నట్టే. నేను ముందే చెప్తున్నాను, ఎప్పటి నుంచో ఈ ప్రాంతం మీద వాళ్ళకి పన్ను ఉంది. ఆదివాసీలందరూ ఎప్పుడైనా ఐక్యంగా లేకపోతే నష్టం జరుగుతుందని చాలా సంవత్సరాలు చాలా మీటింగ్లు చెప్తూ ఉన్నాను. గతంలో ఇక్కడ స్నేక్ పార్క్ అనే పేరుతోటి, పాముల్ని పెంచే పార్కు పేరుతోటి ఒక ప్రయత్నం జీవో చేసి గవర్నమెంట్ విడుదల చేసింది. బయటికి విడుదల చేసినప్పుడు మనం అన్ని ఆ గ్రామాలన్నీ తిరగబడ్డాం. ఇక్కడ స్నేక్ పార్క్ ఎందుకయ్యా, మీరు మొత్తం కంచిలేసి ఈ భూములన్నీ కూడా ఆక్యుపై చేయడానికి మీరు ఆలోచిస్తున్నారు. మేము ఇక్కడ ఆదివాసీలు ఇక్కడ పోటు కొట్టుకొని ఈ భూముల మీద ఆధారపడి బతుకుతున్నాము. మాకు రాకపోకలన్నీ కూడా ఈ గడ్డ మీద చెల్లి కొండ మీద గ్రామాలకు వెళ్ళాలి. ఇదంతా రేపు మీరు కంచేసేస్తారు, కాబట్టి స్నేక్ పార్క్ మాకు వద్దు అని చెప్పి ఆ రోజు మనం పెద్ద ఎత్తున కదిలిన తర్వాత తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు కూడా ఇతర చోట్ల ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు ఈ 5 ఏళ్ళ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. మనం ఒకళ్ళమే కాదు, ఏదో రైతు కూలీ సంఘం వాళ్ళు వచ్చారు కావాలని రెచ్చగొట్టారు అని ఎవరైనా ప్రచారం చేయొచ్చు. కానీ మీరు వెళ్ళండి, అనంతగిరి మండలం వెళ్ళండి, అక్కడ ఇలాంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. అక్కడ కురుకూట్లో పోరాటం చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు. అంటే అక్కడ రద్దు చేసినవి ఎక్కడ పనికి మాలను తీసుకొచ్చి అక్కడ వద్దనుకుంటున్నది తీసుకొచ్చి మళ్ళీ దుగ్గేరులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మన కదిలికొండదా దీన్ని మన గురించి ఒకసారి వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఆదివాసీలు అందరూ ఐక్యంగా ఉన్నారా లేదా అనే ఆలోచనలో భాగంగా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని వదిలేరు.
కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆదివాసీలకి అన్యాయం జరిగితే మేము పార్టీలకు అతీతంగా త్యాగాలు చేసిన నిర్వాసితులందరూ కూడా వాళ్ళ వ్యక్తిగాలుగా మారిపోయారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం. అక్కడ మన సంఘం గ్రామాలు ఉన్నాయి, మనం పోరాటం చేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ శాల్యం మిషన్ మందిరం నందు గుల్లపాడు గ్రామంలో పాస్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ ఫెలోషిప్ కు జాయింట్ సెక్రటరీ పాస్టర్ యేసురత్నం అధ్యక్షత వహించగా పాస్టర్ భాస్కర్ రావు తన సాక్ష్యాన్ని తెలియజేశారు. పాస్టర్ జయరాజ్ స్తుతి ఆరాధనలో నడిపించారు. పాస్టర్ శ్యాముల్, పాస్టర్ జి జాన్పాల్ వ్యాఖ్యాన్ని బోధించారు. వైస్ ప్రెసిడెంట్స్ బిఎస్ నాయుడు, ట్రెజరర్ రమణ సలహాలు సూచనలు అందించారు. అయితే మాకున్న ఇదేంటంటే భయపడటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నట్లు నీకు నాకు మనందరూ పడే సేవలో తోడుగా ఉంటాడు. యేసేపు గుంటలో వాళ్ళ సోదరులు పడేశారు, దేవుడు ఆయనకు అక్కడ తోడుగా ఉన్నాడు. యేసేపుని పొతీఫర్ ఇంట్లో ఇస్మాయిల్ అమ్మేశారు, పొతీఫర్ ఇంట్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ తన చేయని సరసాలకు వెళ్ళాడు, అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్లేసులు మారిని కానీ దేవుడు మారలేదు. అతను ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని సేవకుడు మనం దేవుడికి భయపడితే చాలు, ప్రతి విషయం దేవుడు మనకి తోడుగా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కండ్యం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు కార్డియో పల్మనీరులపై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా మెలకువ తప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు గుండె ఊపిరితిత్తుల మధ్యలో రక్త ప్రసరణ సరిగ్గా జరిపించటకు మెదడుకు కూడా సరిగ్గా రక్త ప్రసరణ జరిగేటట్లుగా ఈ సిపిఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరికి జరిగినాయండి కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటుంది. నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు. చిన్న కొడుకు పెట్టి ఊపిరి అందాలి. మెయిన్ మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయండి కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటే ఊపిరి ఈ ఎయిర్వే కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఉంచేసి ఇలా పెట్టడం అనేది గాలి తిన్నగా వెళ్తుంది. ముక్కు నుంచి కింద శ్వాస ఉంటుంది. శ్వాస ఎప్పుడు ఆడిందో ఊపిరి అయిపోయిందో గుండె పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ఆటోమేటిక్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అందుకే ఇది అన్నది మీ అందరూ కూడా ఎవరికి జరిగినా 30 సార్లు టకెట్ రెస్క్యూ అని 2 సార్లు ఓదాలి. అలాగే నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు. చిన్న కొడుకు పెట్టి ఊపిరి అందాలి. మెయిన్ మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయండి కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని ఉంటే ఊపిరి ఈ ఎయిర్వే కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఉంచేసి ఇలా పెట్టడం అనేది గాలి తిన్నగా వెళ్తుంది. ముక్కు నుంచి కింద శ్వాస ఉంటుంది. శ్వాస ఎప్పుడు ఆడిందో ఊపిరి అయిపోయిందో గుండె పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, ఆటోమేటిక్ ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అందుకే ఇది అన్నది మీ అందరూ కూడా ఎవరికి జరిగినా 30 సార్లు టకెట్ రెస్క్యూ అని 2 సార్లు ఓదాలి. అలాగే నోరాలు కానండి, బాగా ఆనండి, నోరు ఆనండి, నోట్లో నోరు పెట్టి ఓదాలి. మన ప్రాణం కోసం మనం ఉమ్మంటేస్తుంది, గింజండి మనం అనుకోకూడదు. మన ప్రాణం నిలబడుతుంది, అంత మాత్రం మనకి అట్ట అయిపోదు. నోరాలు కనేసి 2 సార్లు గట్టిగా ఓదాలి, మళ్ళీ తీసి మళ్ళీ 30 సార్లు ఇలా కానాలి. అలాగా 20 నిమిషాలు మనం కష్టపడితే బతుకుతాడు.
చిన్న పడుకోబెట్టి ఊపిరి అందాలి మెయిన్. మన చుట్టూ మూగిపోయి గాలి ఆడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి జరిగినాయండి కూర్చోబెట్టి ఇలా ఫ్రీగా విశాలంగా ఉంటే గాలి ఆడుతుంది. తల ఎప్పుడు ఇలాగ ఉందనుకోండి ముడుచుకొని అంటే ఊపిరి ఈ ఎయిర్వే కరెక్ట్గా ఉండదు. దాంట్లో ఉంచేసి ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. months time. Now 1 month, 13 months we are able to clinch it. I am proud of you. Amen. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very, very important.